మహిమోన్నతుడైన దేవాది దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. దేవుడు మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ దినము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించుము. ఐ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ వికెడ్. ఉపద్రవీ లోగంకే పనిచేసే చూడాలుగా. అవును, లోకములో దుష్టుడున్నాడు. దుష్టులను దేవుని మరుచు జనులు పాతాళానికి వెళ్తారట. దుష్టత్వాన్ని తీసివేసుకోవాల. అయితే అందుచేతనే దేవుడు దుష్టుల చేతి నుండి విడిపించేవాడు. సోదరి సోదరుడా, మీ కుటుంబం ఏదైనా దుష్టుడు ఆక్రమించుకుని నిన్ను కీడి జరిగిస్తున్నాడేమో, నీ పిల్లలకు, నీ కుటుంబంలో. కాబట్టి దుష్టుని తరమండి. దుష్టుడు పోవాలి. దుష్టుడు ఉన్నంత వరకు దైవ ఆశీర్వాదాలు మనకు రావు. అయితే దుష్టుడు అపవాది, దేవుని కార్యాలు పాడు చేసేవాడు. అయితే దేవునికి మహిమ కలగాలి. అందుచేతని దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం 17వ వచనములో, మేము సేవించున్న వేడిమిగల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. వీళ్ళు బబులోను దేశములో ఉన్నారు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. అయితే వారు నిలబెట్టిన విగ్రహానికి నమస్కారం చేయమన్నారు. మేము చేయము అన్నారు. అయితే అగ్నిగుండంలో వేస్తామన్నాం. అగ్నిగుండమును తప్పించేదానికి, రక్షించేదానికి మా దేవుడు సమర్థుని ధైర్యంగా చెప్పారు. దేవుని పిల్లలు దేవుని మీద ఆనుకుంటే కీడు నుండి దేవుడు తొలగిస్తాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమును చేరినట్టు నన్ను రక్షించు. దుష్కార్యాలకు దూరం కండి, మంచి కార్యాలకు దగ్గర కండి. అయితే దుష్కార్యాలు మానవుణ్ణి పాడు చేస్తాయి, ఆత్మీయ జీవితాన్ని అడుగంటుతుంది. దుష్కార్యాలకు అలవాటు పడద్దండి. వింటున్న శ్రోత, మీ కుటుంబములో దుష్కార్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉంటే వాళ్ళని గద్దించి ఆ దుష్కార్యాల నుండి దూరపరచుకోండి. ప్రభుతో చెప్పండి, ప్రభువా, ఈ దుష్టకార్యాలు మా కుటుంబంలో ఉన్నాయి, వాటిని తొలగించండి అని ప్రభువుని అడిగితే ప్రభు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంతమంది దుష్టుని చేత వేధింపబడుతున్నారు, ఆ దుష్కార్యాల నుండి మీరే వారికి విడుదల దయచేయమని ఈ దినమంతా మీ రెక్కల చాటున కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.